ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ కు ఖర్గే, సోనియా, కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. 9 రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అండమాన్, అరుణాచల్ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఏంటి 9 రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు ఎంతవరకు వచ్చింది? కాంగ్రెస్ది ఈ భేటీలో ఏమేమి తేల్చబోతున్నారు? లిస్టు విడుదలయ్యే అవకాశం ఉందా? స్వామి, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకులైన సోనియా గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో పాటు ఇక తెలంగాణ నుంచి సిఈసీ మెంబర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది సిఈసీ మెంబర్లు కూడా సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. విడతల వారీగా, రాష్ట్రాల వారీగా ఆ రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం అయితే కొనసాగుతుంది. సమావేశానికి ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన కసరత్తు పూర్తి చేయబోతున్నారు. దాదాపు కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్, మరోవైపు గుజరాత్, చండీగఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన ఒక కసరత్తును అయితే పూర్తి చేసేందుకు చేస్తున్నారు. దాదాపు ఒక్కొక్క టీంతోనే అరగంట పాటు కూడా కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వారి యొక్క అభిప్రాయాలు తీసుకుంటుంది. అనంతరం అభ్యర్థులకు సంబంధించి కసరత్తు పూర్తి చేసి ఈరోజు రాత్రి కానీ రేపు మధ్యాహ్నానికి కానీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టులు సైతం కూడా విడుదల చేసేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 5:30 నుంచి 6 గంటల మధ్య తెలంగాణ రాష్ట్రానికి సమయం కేటాయించినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి తెలంగాణ పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా రాబోతున్నారు. అదే సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులంతా కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. 13 లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం 13 లోక్సభ పెండింగ్లు ఉన్నాయి. ఆ 13 లోక్సభకు సంబంధించిన అంశంలో కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈరోజు జరగబోయే సమావేశంలో కేవలం 7 నుంచి 9 లోక్సభ స్థానాలపైన ఒక ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగతా స్థానాలను సైతం కూడా కొంత పెండింగ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉండే అవకాశాలు ప్రధానంగా ఉన్న కాన్స్టిట్యున్సీలు చూస్తే ఒకటి పెద్దపల్లి, ఖమ్మం, భువనగిరి, అదేవిధంగా ఆదిలాబాదు, అదేవిధంగా మెదక్కు సంబంధించిన అంశాలు కావచ్చు, మల్కాజ్గిరికి సంబంధించిన లోక్సభ అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండబోతున్నాయి. ఇక మిగతాకు సంబంధించి దాదాపు 7 నుంచి 9 లోక్సభ స్థానాలపైన కూడా కసరత్తు పూర్తి చేసి ఈ రోజుకి కానీ రేపు ఉదయానికి కానీ ఒక లిస్టును అయితే విడుదల చేయబోతున్నారు. గతంలో మొత్తం లోక్సభ స్థానాలకు సంబంధించి 82 లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా ఉంటే అందులో తెలంగాణకు సంబంధించి 4 లోక్సభ స్థానాలను ఎంపిక చేశారు. అందులో ప్రధానంగా మహబూబ్ నగర్ ఒకటి ఇచ్చారు, మరోవైపు నల్గొండ ఇచ్చారు, జహీరాబాద్ ఇచ్చారు, మహిబాద్ ఇచ్చారు. ఇక మిగతా పెండింగ్లో 13లో కేవలం ఈ సమావేశంలో 7 నుంచి 9 మంది పేర్లే కన్ఫర్మ్ అయ్యేటట్టు తెలుస్తుంది. వారికి సంబంధించిన లిస్టే ఈ రోజు కానీ రేపు కానీ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో కాంగ్రెస్ కార్యాలయానికి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సుదీర్ఘంగా అభ్యర్థుల పైన కసరత్తు చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆ కమిటీలో అనేక మంది నిర్ణయించారు. ఇటీవల పార్టీలో జాయిన్ అయిన చేవెళ్ళ రంజిత్ రెడ్డికి ఇస్తారన్న ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేవైపు సికింద్రాబాద్కి సంబంధించి దానం నాగేందర్ కూడా టికెట్ కేటాయిస్తారు కాంగ్రెస్ నుంచి అని కూడా పేరు వినిపిస్తున్నది. వీరి పేర్లు కూడా ఈ మొదటి లిస్టులో ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎక్కడ కూడా పెద్దగా అభ్యర్థుల పోటీ లేదు. ఆ స్థానాలు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా కొంత తక్కువ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత బయట నుంచి బలమైన క్యాండిడేట్లు అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ నేతల్ని జాయిన్ చేసుకున్నట్టు కూడా ఏఐసీసీకి నిన్న జరిగిన సమావేశంలో కూడా రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ పెద్దలకు రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలుస్తుంది. కాసేపట్లో సమావేశానికి హాజరై దాదాపు అరగంట పాటు కూడా సమావేశం ఉండబోతుంది. ప్రస్తుతానికైతే రాష్ట్రాల వారీగా జరుగుతుంది. కర్ణాటక సంబంధించి సిద్ధరామయ్య, అదేవిధంగా కర్ణాటక పీసీ చీఫ్గా ఉన్న డీకే శివకుమార్ సైతం కూడా సమావేశానికి హాజరయ్యారు. విడతల వారీగా ఒక్కొక్క రాష్ట్రంతో అరగంట పాటు సమయం వేస్తూ ఆ రాష్ట్రంలో ఉన్న లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తును అయితే పూర్తి చేస్తున్నారు. స్వామి.